హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ బైట్స్. పిల్లలు అడిగిన వెంటనే ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చేసి పెట్టవచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయండి ఇవి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ క్యారెట్ బైట్స్ని. మన పిల్లలు అడిగిన వెంటనే మనం ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. నేను ఇలాగా ఒక పెద్ద సైజు బంగాళాదుంప అలాగే క్యారెట్ని తీసుకున్నానండి శుభ్రం చేసుకుని. ఇలా శుభ్రం చేసుకుని తీసుకున్న వాటినైతే నేను పైన అయితే పొట్టు తీసేసుకుంటున్నానండి. క్యారెట్కి బంగాళాదుంపకి కూడా తీసేసుకుంటున్నాను. ఇలా పొట్టు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ ఒకసారి మనం క్యారెట్ని అయితే తురిమేసుకుందామండి. ముందుగా క్యారెట్ని తురిమేసుకుని అలాగే క్యారెట్ తురిమేసుకున్న తర్వాత బంగాళాదుంపను కూడా తురిమేసుకుందామండి. తురిమేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా అయితే మనకి ఇంట్లో క్యారెట్ బంగాళదుంప ఎప్పుడూ ఉంటాయి కదండి. దీంతో స్నాక్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే బంగాళదుంప తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చిని అయితే చిన్న ముక్కలకి వేసానండి. అలాగే ఒక అర టీ స్పూను జీలకర్ర, ఒక అర టీ స్పూన్ కారం, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా చిన్న చిన్న ముక్కల కింద కోసి వేసానండి. అలాగే ఒక కప్పుతో వరిపిండిని అయితే వేసుకున్నాను. అరకప్పు అయితే కార్న్‌ఫ్లోర్ అయితే వేసానండి. కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి బైట్స్. అలాగే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. దీంట్లో వాటర్ ఏమీ వేయనవసరం లేదు. ఎందుకంటే బంగాళాదుంప, క్యారెట్ కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి మనకి ఇలా ముద్ద కింద అయితే చేసేసుకోవచ్చండి. ముద్దను చేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచకండి. ఇలా పక్కన పెట్టుకోకూడదండి. పక్కన పెట్టుకోకుండా వెంటనే వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఇలా బైట్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక ఈ కడాయిలో అయితే ఎన్ని పడతాయో అన్నీ వేసుకుని బాగా వేయించేసుకోవాలండి. అలా అయితే బాగా వేయించేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి. ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. చల్లారిపోయిన తర్వాత కొంచెం మెత్తగా అయిపోతాయండి. అంత బాగోవు. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇలా వేయించేసుకున్న వాటినైతే ఒక ప్లేట్ తీసుకుని పేపర్ వేసుకుని పేపర్ మీదకైతే తీసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లో అయితే ఈ బైట్స్ని అన్నీ వేసేస్తున్నానండి. క్యారెట్ బైట్స్ అయితే రెడీ అవినాయి. వీటిని అయితే వేసేస్తున్నాను. ఈ టమాటా సాస్తో తింటే సూపర్గా ఉంటాయండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మన పిల్లలు ఎప్పుడు అడిగినా వెంటనే చేసి పెట్టే ఈ స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.